నడిపామె వచ్చింది. సో మరి ఎక్కడున్నారు ఇప్పుడు ఆయన? కుర్చీ తాత ఎక్కడున్నారు? కుర్చీ తాత ఓరంగల్లో ఉన్నదని ఇప్- ఇప్పుడు ఎన్ని గంటల కంటే 1 గంటకు ఎవరో కొన్ని వచ్చిందట. అట్లా కుర్చీ తాతను ఎందుకు అట్లా చచ్చిపోయిండు అని చెప్తున్నారు, వాయిలు వేస్తున్నాడు. బతికే ఉన్నారు, ఆయనే బస్ స్టాండ్లో ఉన్నారు అని చెప్పిండు. ఓకే, వరంగల్ నుంచి మీకు కాల్ చేశారు, ఫోన్ చేశారు? ఫోన్ కాదు, ఇంకోలోకి వచ్చింది ఫోనుకు. ఫోన్కి వస్తే ఆమె ఇక మాకు వస్తా అంటే తొవ్వలనే చెప్పింది, ఇట్లా మీ నాన్న చచ్చిపోలేదంట, ఇట్లా వరంగల్ నుంచి వచ్చింది, బతికే ఉన్నాడట, ఎందుకు అట్లా వేస్తున్నారు ఫోన్లలో, బస్ స్టాండ్లో ఉన్నాడు వరంగల్ అని చెప్పింది. ఇంకా గంతే సార్. ఇంటి దగ్గర ఉండట్లేదు ఆయన? ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు 10 రోజుల నుంచి వస్తలేడు సార్, అంతే. ఈ 10 రోజుల నుంచి రాకపోతేనే జర వెనక ముందు అవుతుంది పానం. జర పోతే ఊరికే పోతాడు. ఇక ఊరికి పోయిండంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిండంటే నా దగ్గరికి వస్తాడు. ఎందుకు వరంగల్లో ఎవరు ఉన్నారు? వాళ్ళ అక్క చెల్లెలు ఉన్నారు. అక్కడే ఉంటారా? ఆడనే ఉంటారు. మా ఎందుకు మీ పిల్లల దగ్గర ఉంటారా? పిల్లల దగ్గర ఉండడు ఆయనే. చూడ బుద్ధి అయితే పోతాడు అక్క చెల్లెల దగ్గర. ఓ 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి పోతారు. వాళ్ళ అక్క కొడుకులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, వాళ్ళ కుటుంబం అంతా వరంగల్లో ఉన్నది సార్. పోతాడు. అనింద్ర, పిల్లలు ఎంతమంది మీకు? నాకు 3 కొడుకులు, 1 బిడ్డ, 4 పిల్లలు. 4 పిల్లల ఒక చిన్న అబ్బాయి చచ్చిపోయింది సార్ మొన్ననే. ఇప్పుడు 5 నెలలు అవుతుంది చచ్చిపోయి. సో మరి ఇప్పుడు మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? వరంగల్లో ఎవరికైనా కాల్ చేసి అక్కడ కుర్చీ తాత ఉన్నారా లేదా అని ఎవరితోనైనా మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారా? మాట్లాడాలని ప్రయత్నం, ఆయన దగ్గర ఫోన్ లేదు, పక్క పొంటి కూడా ఇవ్వలేదు, ఫోన్ లేదు. పోతేనే ఇప్పుడు నేను పోతేనే మొత్తం తెలుస్తుంది నాకు. ఇక ఆయనే ఉన్నాడా లేడా అన్నట్టు ఆడ అడుగుతా. మా ఆడబిడ్డలు కూడా ఉన్నారు ఆడ, వాళ్ళ దగ్గర కూడా పోయి కనుక్కుంటా సార్. కళ్యాణ్ చెప్పండి. రైట్ అనింద్ర, కుర్చీ తాత రెగ్యులర్గా ఆయన రొటీన్ ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ఊరికి వెళ్తే ఇటు ఫ్యామిలీకి చెప్పి వెళ్తాడా, చెప్పకుండా వెళ్తాడా, తన ఇష్టానుసారంగా వెళ్ళిపోవడం జరుగుతుందా? ఒక్కసారి కుర్చీ తాత భార్యని అడిగే ప్రయత్నం చేయరా? ఓకే, సో కుర్చీ తాతది రెగ్యులర్గా అంటే ఆయన రొటీన్ ఎట్లా ఉంటుంది అసలు? ఇంటి దగ్గర ఎప్పుడెప్పుడు ఇంటి దగ్గర ఉంటారు? చెప్పేసి వెళ్తుంటారా, చెప్పకుండా వెళ్తుంటారా? ఆయన వచ్చే వరకు తెలియదు. తెల్లారి 5 గంటల వరకు, 5 గంటలకైతే లేచేటప్పుడు నేను పోతున్నామా అని చెప్పి పోతాడు. 5 గంటలకు పోతాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్తారా? చెప్పడు. ఇక నేను ఎటు వెళ్ళేది ఏంది అని నువ్వు అడగొద్దు, అడిగేది ప్రశ్ననే లేదు. నేను వస్తా ఇంటికి, లేకుంటే రాను, నువ్వు అడగొద్దు అని అంటాడు ఆయన. కానీ అల్లుని ఇంట్లో నువ్వు ఉన్నావు, నా కొడుకులు అడగాక నువ్వు మీరు ఉండేది మీ అల్లుడి? అవును సార్. మీకు 3 అబ్బాయిలా, 2 అబ్బాయిలా? 2. ఒక అబ్బాయి చచ్చిపోయింది, 2 అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళు చూడరు, అబ్బాయిలు పట్టించుకోరు సార్. మార్నింగ్ వచ్చారా పొద్దుట ఈ వార్త తెలిసిన? పొద్దున వచ్చిండ్రు, దవాఖానలో వచ్చిండ్రు. పెద్ద కోడలు, పెద్ద కొడుకు, నడిపే అబ్బాయి, నడిపి కోడలు వచ్చింది. చూశారు వాళ్ళు కూడా. చూసి వాళ్ళు ఇంటికి పోయిండ్రు. నేను బుజ్జి నన్ను తీసుకొచ్చుకున్నది. కాదని వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసుకున్నాక వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు? అవును. ఏం చేస్తుంటారు పిల్లలు ఇద్దరు? ఒక ఆయన సెంట్రిక్ పని చేస్తాడు, ఒక ఆయన పూలు అమ్ముతాడు. ఇంకొక కొడుకు ఎలా చనిపోయారు? ఆయనే ఈయన పాత బస్తీలనే కొట్టి చంపేసింది సార్. అవునా? ఇక్కడ పాత బస్తీలో, ఇసుబుడ్ల పాత బస్తీలనే అయింది. ఎందుకమ్మా? అది తాగి వేరే వాళ్ళు కొట్టుకుంటా అంటే మధ్యలో పోయినందుకు కొట్టేసిండు. మధ్యలో ఎందుకు వస్తావని కొట్టేసిండు. అప్పుడు కుర్చీ తాత ఉన్నారా? ఉన్నాడు.